రికార్డింగ్ అవుతుంది, ఎలా అవుతుందో లేదో కూడా చూడాలి. ఓకే. సో ఇప్పటి వరకు మనం చూసింది బేసిక్స్, అంటే క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, నెక్స్ట్ చార్ట్ అంటే ఎలా ఉంటుందో, అంటే అన్ని క్యాండిల్స్ కలిపి చార్ట్ అంటాం కదా మనం. సో ఇవన్నీ మనం ఇప్పటివరకు మనం చూసాం ఇప్పటివరకు. సో ఇప్పుడు మనం అసలు మార్కెట్ డైరెక్షన్స్ మనం చూస్తాం. అంటే మార్కెట్ డైరెక్షన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దీన్ని మనం ట్రెండ్స్ అంటాం. ట్రెండ్స్ అని పెట్టుకోండి సరిపోతుంది, ట్రెండ్స్ అని నోట్ చేసుకోండి. సో మార్కెట్లో 3 టైప్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా అవే ఉంటాయి, వేరే ట్రెండ్ అనేది ఉండదు. ఆ 3 రకాలు మాత్రమే ట్రెండ్స్ అనేవి, ఇంకా వేరేది ఏమీ ఉండదు. సో ఫస్ట్ది, దానికంటే ముందు అసలు ఈ ట్రెండ్స్ ఎందుకు మనం యూజ్ చేస్తామని అంటే, ట్రెండ్లో ఉన్నప్పుడే ట్రెండ్కి తగినట్టుగా మనం వెళ్ళాలి, ట్రెండ్కి ఎగ్నెస్ట్గా ఎప్పుడు మనం వెళ్ళకూడదు, అంతే. ఇంకా అంతకు మించిన వేరేది ఏం లేదు. సో ఫస్ట్ ట్రెండ్, దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. మార్కెట్ ఇలా వస్తుంది, దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. ఇలా పెట్టేస్తున్నాను. సో దీన్ని మనం అప్ ట్రెండ్ అంటున్నాము. ఎందుకని, ఇక్కడ ఒక కింద ఒక ఏరియా నుంచి సంథింగ్ ఏదో ఒక ఏరియా ఉందనుకుందాం, ఆ ఏరియా నుంచి ఒక సపోర్ట్ నుంచి కానీ అది ఏం చేస్తుంది, పైకి వెళ్తుంది. సో మార్కెట్ ఈ ఏరియాని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుందాం కాసేపు, ఈ ఏరియాని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఏరియాని టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఒక క్యాండిల్ వేసుకొని. కానీ అలా వెళ్ళదు మార్కెట్ ఎప్పుడు కూడా ఇలా ఫామ్ చేసుకుంటూనే వెళ్తుంది. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో వీటిని మనం ఫస్ట్ ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ వచ్చిందో, పైకి వచ్చిందో, ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే హయ్యర్ హై అంటాం. హయ్యర్ హై చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని మనం హయ్యర్ హై అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే హయ్యర్ లో అంటాం. ఓకే, మళ్ళీ దీన్ని ఏమంటామంటే హయ్యర్ హై అంటాం. ఓకే, మళ్ళీ దీన్ని ఏమంటాం, హయ్యర్ లో అంటాం. మళ్ళీ దీన్ని హయ్యర్ హై అంటాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దీన్ని హయ్యర్ లో అంటాం. మళ్ళీ దీన్ని హయ్యర్ హై అంటాం. చూడండి, మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. మార్కెట్ అప్ ట్రెండ్ అయినప్పుడు ఇలాగే వెళ్తుంది, వేరేలా ఎప్పుడు వెళ్ళదు. సో ఒక సపోర్ట్ జోన్ నుంచి కానీ, లేదా ఒక కీ లెవెల్ నుంచి కానీ, ఒక ఇంపార్టెంట్ జోన్ నుంచి కానీ మార్కెట్ రియాక్ట్ అవుతుంది అంటే ఇక్కడికి వెళ్ళాలి, ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడు మార్కెట్ ఇలానే వెళ్తుంది. దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం మనం. వినిపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఇది ఇలా అప్ ట్రెండ్ అవుతుంది కదా. అవును, ఇది మనకు మినిట్ బేసిస్ లేకపోతే ఏదండి, అర్థం కాలేదండి.
మన అంటే ఈ మన చాట్ అనేది మినిట్ బేసిస్ లో వెళ్తుందా, లేకపోతే 3 minutes ఇట్లా ఏ మనకు టైం ఉన్నాయి ఫ్రేమ్లో కదా ఏ టైం టైం ఫ్రేమ్ ఫ్రేమ్. ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే 1 minute అయినా సరే ఇలాగే వెళ్తుంది, 3 minutes అయినా ఇలాగే వెళ్తుంది, ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే ఇలాగే వెళ్తుంది. అది కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే ఎలా వెళ్తుంది, కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, లోవర్ టైం ఫ్రేమ్ అనేది ఫేక్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి అంతే. అది ఓకే. మీకు చార్ట్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకున్నారు కదా. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చార్ట్కి వెళ్దాం. 1 minute చూపిస్తున్నాను నేను మీకు. 1 minute చేయకూడదు దీన్ని. కనీసం ఈ దీన్ని కనిపెట్టడానికి కనీసం 15 minutes అన్న మనం వాడాలి. అప్ ట్రెండ్ ఇది. సో ఇదొక కీ లెవెల్ అనుకోండి, అంటే ఒక సపోర్ట్ జోన్ అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఈ ట్రెండ్ అంతా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దీన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఒక ఏం చేసింది, ఒక కలర్ మార్చాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఎల్లో ఓకే కదా మీకు? ఓకే. హై ఫామ్ చేసింది, డౌన్, హైయర్ హై హైయర్ లో, మళ్ళీ హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, నెక్స్ట్ మళ్ళీ హైయర్ హై హైయర్ లో. ఇది కాదు, మళ్ళీ హైయర్ హై. ఇది అవుతుంది. ఎందుకు అవుతుందో కూడా చెప్తా. హైయర్ హై హైయర్ లో, హైయర్ హై. ఓకే, ఇది ఎందుకు కాలేదు? ఓకే, ఇది హైయర్ హై అయిన తర్వాత ఇది హయ్యర్ హై అయిన తర్వాత, ఇది హయ్యర్ లో అయిన తర్వాత, ఇది హయ్యర్ లో అయిన తర్వాత, ఇది హయ్యర్ హై అయిన తర్వాత, ఈ పుల్ బ్యాక్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, ఈ పుల్ బ్యాక్ని నెక్స్ట్ ఈ పుల్ బ్యాక్ని, ఈ రెండింటిని, ఇక్కడున్న వీటిని ఎందుకు కన్సిడర్ చేయలేదు మనం అంటే, ఎప్పుడైతే ఈ హయ్యర్ హైని బ్రేక్ చేస్తుందో అప్పుడే మనం హయ్యర్ హైని షిఫ్ట్ చేస్తాం. ఎప్పుడైతే హయ్యర్లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం షిఫ్ట్ అవుతాం. దీని లోపల ఉన్నదంతా కూడా దీన్ని ఇన్సైడ్ అంటాం, రేంజ్ బౌండ్ అంటాం. దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ కూడా మనం చేయలేదా, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ఉందా, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ ఉంది, ఇలా పైకి వెళ్ళా వచ్చి, దీన్ని కూడా కన్సిడర్ చేయలేదు. ఎందుకనంటే ఈ 1 2 3 క్యాండిల్స్ కూడా, ఇక్కడ లాజిక్ కూడా చూడండి, 1 2 3 క్యాండిల్స్ కూడా పుల్ బ్యాక్ అవ్వదు. ఇలా 1 2 క్యాండిల్స్, 2 క్యాండిల్స్లో పుల్ బ్యాక్ అయిపోదు. పుల్ బ్యాక్ అంటే ఇలా 50% అంటే 50% ఉండొచ్చు. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. గ్యాన్ బాక్స్ కనీసం 50% కంటే ఎక్కువ ఉంది. ఇది 1 2 క్యాండిల్స్లో ఇది పుల్ బ్యాక్ అవ్వదు. ఓకే, ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. ఇది హయ్యర్ హై అనేది నెక్స్ట్ ఒక హయ్యర్ హై క్రియేట్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ చేస్తేనే హయ్యర్ హై షిఫ్ట్ అవుతుంది. హయ్యర్ లో దగ్గర కూడా అంతే, కానీ హయ్యర్లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి మనం. ఓకే, ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది కూడా నోట్ చేసుకోండి.
ఇది ఒకసారి మళ్ళీ చెప్పవా ఏదైనా క్వశ్చన్? ఇంతకు ముందు ఇదా ఇదా ఇది కా ఇదా ఇది ఇది కా ఇది కా ఆ, ఇది ఫుల్ గా అవ్వద్దు కదా. ఓకే ఇదా ఓకే ఓకే. ఇప్పుడు ఇదన్న హయ్యర్ హై అనేది ఇక్కడ నుంచి వచ్చిన మార్కెట్. దీన్ని మనం ఇక్కడ హయ్యర్ హై అంటున్నాం, దీన్ని హయ్యర్ లో అంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు, ఇక్కడే ఉంది. అవునవును, అంటే ఓకే. higher ఇంకా అంటే ముందు దానికంటే ఇంకా పైకి వెళ్ళాలి కదా. అది చూపిస్తాను మీకు. ఇక్కడ వెళ్ళింది. అప్పుడు మీకు ఓకే. ఇప్పుడు చూడండి, చార్ట్ తీసేసాను నేను మొత్తం. ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ హయ్యర్ హై క్రియేట్ అయింది, కానీ ఇక్కడ ఏమి బ్రేక్ చేయలేకపోయింది చూసారా, ఇక్కడ బ్రేక్ చేసింది. సో అందుకనే ఈ హయ్యర్ హై అనేది ఇక్కడ ఉంది అని అంటున్నాను నేను. ఇవి రిమూవ్ చేస్తే ఇంకా 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 నీట్గా కనిపిస్తుంది మీకు. ఓకే చూడండి, ఇక్కడ ఇది హయ్యర్ హై అన్నాం మనం. ఈ హయ్యర్ హైని ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు ఈ హయ్యర్ హై ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఈ హయ్యర్ హై ఇక్కడికి వెళ్ళింది అంతే. ఈ హయ్యర్లో ఎక్కడికి వెళ్ళింది, ఈ హయ్యర్లో కాస్త ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు ఎందుకని, ఈ స్వింగ్ కదా ఇప్పుడు. అవునవును. అలా అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దీన్ని అప్ ట్రెండ్ అంటాం మనం. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, ఇలా వెళ్తుంది అప్ ట్రెండ్. నెక్స్ట్ మనం చూసేది డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ చూద్దాం. ఇది ఒక కీ లెవెల్ అనుకుందాం, ఇది టార్గెట్ అనుకుందాం. ఒక డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది. నాకు అప్ ట్రెండ్ గీయడం వచ్చి కానీ డౌన్ ట్రెండ్ గీయడం రాదండి, కన్ఫ్యూజ్ అవుతా. ఎంత వంకర, ఇది ఎంత నీట్గా వచ్చింది, ఇది ఎంత వంకరగా వచ్చింది చూసారా. పర్లేదు పర్లేదు. డ్రాయింగ్ దగ్గర ఇబ్బంది అవుతాను ఇక్కడే. ఓకే, ఇది నాకే నచ్చలేదు. సో నచ్చలేదు నాకు అసలు. మళ్ళీ డ్రా చేస్తాను నీట్గానే, అంటే లెటర్స్ రాయడానికైనా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ. వచ్చి సో ఇంతే, ఇలా అర్థం చేసుకోండి ఇదిలా. ఇంకా ఓకే. సో దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. డౌన్ ట్రెండ్ ఎలా అంటే, డౌన్ ట్రెండ్ దీన్ని మనం ఏమంటామంటే లోవర్ హై అంటాం. దీన్ని మనం లోవర్ హై అంటాం. దీన్ని మనం లోవర్ లో అంటాం. మళ్ళా సేమ్ రిపీట్, లోవర్ హై, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో, లోవర్ లో. ఓకే, దీన్ని మనం ఏమంటాం, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై. ఫస్ట్ ఏది క్రియేట్ అయింది, లోవర్ లో క్రియేట్ అయింది. ఓకేనండి, ఫస్ట్ లోవర్ లో క్రియేట్ అయ్యి నెక్స్ట్ లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై. ఓకే, ఇక్కడేముంది మరి, ఇక్కడ ఈ ఏరియాలో ఏముంది, అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు ఇది లోవర్ లో ఉంది. ఇక్కడ అర్థమవుతుందా మీకు?
లోవర్ లో. హయ్యర్ లో కాదు, ఇది ఇక్కడ లోవర్ లో ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, అంటే లో పార్ట్ ఇదే కదా అంతటికి. సో ఇది లోవర్ లో అవుతుంది, లోవర్ లో తర్వాత హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో, తర్వాత హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. సో మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇక్కడ హయ్యర్ హై ఉంది. హయ్యర్ హై దగ్గర నుంచి లోవర్లో క్రియేట్ అయింది, లోవర్లో క్రియేట్ అయిన తర్వాత లోవర్ హై క్రియేట్ అయింది, తర్వాత లోవర్లో లోవర్ హై, లోవర్లో లోవర్ హై, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లోవర్లో. లోవర్లో ఇలా. దీన్ని అప్ ట్రెండ్ అంటాము, దీన్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం. డౌన్ ట్రెండ్ అంటాం దీన్ని, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. సో సేమ్ డౌన్ ట్రెండ్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమైంది, మనం అప్ సైడ్ వెళ్ళాం కదా, ఎప్పుడైతే ఈ లోవర్ లోని బ్రేక్ చేసిందో మనం షిఫ్ట్ అవుతాం ట్రెండ్. ఈ లోవర్ లోని బ్రేక్ చేసిందా, ఈ లోవర్ లోని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్, సారీ హయ్యర్ లోని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దీన్ని మనం లోవర్ లో అంటున్నాం. లోవర్ లో నెక్స్ట్ లోవర్ హై, మళ్ళీ ఎక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా వెరీ నెక్స్ట్ అప్ అయినా అయి ఉండాలి, డౌన్ అయినా అయి ఉండాలి, అది అంతకు ముందు ఉన్న డౌన్ ఆర్ హైని బ్రేక్ చేయాలి, అంటే ఇంకెక్కువ ఉండాలి. నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్. అంటే నేనేమంటానంటే డౌన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఒక అప్ ట్రెండ్ ఉందనుకోండి, అది అలా పైకి వెళ్తూ ఉండాలి. అవును, అది ముందు దానికంటే ఇంకా హైలో ఉండాలి. అవును, తక్కువ ఉండదు. అవును, అలాగే డౌన్ దాంట్లో కూడా సేమ్ అంతే. అవును, డౌన్ అయిన దానికంటే ఇంకా డౌన్ ఉండాలి తప్ప అవును, మధ్యలో పుల్ అప్ అయి ఉండకూడదు. అవును, అవును. సో మనం 15 మినిట్లో చూస్తున్నాం ఎలా ఉంది. 1 మినిట్లో చూసారనుకో ఇక్కడికిక్కడే హయ్యర్లో ఈ దీంట్లో చాలా ఉంటాయి. 1 మినిట్లోకి వెళ్తే అదే మీరు మనం ఈ ట్రెండ్ ఇంతవరకు మనం చూసాం కదా, ఇది ఇక్కడ అప్ ట్రెండ్ అన్నట్టు, కానీ నిజానికి ఇది అప్ ట్రెండ్ కాదు. ఇక్కడ అప్ ట్రెండ్ అన్నాను కదా, ఇక్కడ ఇది అప్ ట్రెండ్ కాదు. హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇది ఏమవుతుందని అంటే, ఇది డౌన్ నుంచి వస్తుంది కదా, ఒక లోవర్ హై అవుద్ది ఇది ఇంతకీ. చూపిస్తాను మీకు. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, లేదా 1 అవర్లో ఏముంది, 1 అవర్లో కూడా కాదు, 4 అవర్ టైం ఫ్రేమ్. సో డే టైం ఫ్రేమ్. సో చూడండి, ఇక్కడ డే టైం ఫ్రేమ్ చూస్తే మనం ఇక్కడ అప్ ట్రెండ్ అన్నాం కదా, ఇక్కడ ఏమైంది, అసలు స్ట్రక్చరే, డే టైం ఫ్రేమ్ స్ట్రక్చరే వేరేలా ఉంది. ఎలాగా, హైయర్ హై తర్వాత ఇప్పుడు లోవర్, ఎందుకంటే ఇది లోవర్ హై కదా, ఇక్కడ ఈ పాయింట్ లోవర్లో, ఈ చిన్న పాయింట్, ఎందుకంటే డే టైం ఫ్రేమ్ కాబట్టి మనం ఇది స్వింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ లోవర్ హై, లోవర్లో లోవర్ హై, అర్థమైందా మీకు? ఇంకొక లోవర్లో క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, లేదా ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి దీన్ని బ్రేక్ చేస్తే కనుక, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే కనుక అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంతే. డే టైం ఫ్రేమ్ చూస్తే అదే 1 మినిట్కి వెళ్ళామనుకో, 1 మినిట్కి వెళ్ళామనుకోండి, ఇది 1 మినిట్ చార్ట్, ఇందాక చార్ట్, ఈ ట్రేడ్ నేను ఇందాక తీసుకున్నాను నేను, జస్ట్ ఈ ట్రేడ్ తీసుకున్నాను, జస్ట్ ఈ మూమెంట్ క్యాప్చర్ చేశాను. సో 1 మినిట్లో చూస్తే
ఇదంతా డౌన్ ట్రెండ్ చూసారు ఇక్కడ, ఇక్కడికి ఇదంతా డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడికి ఇదంతా అప్ ట్రెండ్, అవునవును. ఇక్కడికి ఇదంతా మళ్ళీ అప్ ట్రెండ్ 1 మినిట్లో చూస్తే. అందుకనే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి అంటే లో టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినా ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. అదే ప్రాబబిలిటీ ఎక్కువ ఉండి ఆపర్చునిటీస్ నాకు తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం, అంతే. టైం ఫ్రేమ్కి దానికి డిఫరెన్స్ అదొకటే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా డౌన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి వద్దాం. నా స్క్రీన్ పెద్దగా లేదా? సో నెక్స్ట్ హైయర్ హై, ఇది హైయర్ లోన్ బ్రేక్ చేసింది, లోవర్లో లోవర్ హై. నెక్స్ట్ ఇదంతా ఏమైంది ఇప్పుడు? కన్సల్టేషన్. ఇది మనం కన్సిడర్ చెయ్యం. మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ క్రియేట్ అయింది లోవర్లో లోవర్ హై, లోవర్లో ఇంకో లోవర్ హై క్రియేట్ అవ్వాలి అంటే పైకి వెళ్ళాలి కొంచెం. మళ్ళీ లోవర్లో అన్న క్రియేట్ అవ్వాలి, లేదంటే ఈ లోవర్ హైని బ్రేక్ చేసి షిఫ్ట్ అన్న అవ్వాలి. సో ఇలా ఉంటుంది మార్కెట్ అంతా, ఇలా ఉంటుంది. ఇంకొక రకం చూపిస్తాను నేను, ఇంకొక టైప్. అప్ ట్రెండ్ చూసారు, డౌన్ ట్రెండ్ చూసారు, ఇంకొక టైప్ ఉంటుంది. దీన్ని మనం రేంజ్ బాండ్ అంటాం. రేంజ్ బాండ్ ఇదొక కీ పాయింట్. ఇలా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో ఎందుకు ఇలా డ్రా చేశారు, ఎందుకు ఇలా డ్రా చేశారు అంటే ఇన్ని కూడా డ్రా చేయట్లేదు, ఒక 4-3 డ్రా చేస్తే సరిపోద్ది. ఎందుకు ఇంతలా డ్రా చేశానో కూడా చెప్తా. దీంట్లో హయ్యర్ హైని హయ్యర్లోని, లోవర్ హైని లోవర్లోని మనం ఐడెంటిఫై చేయగలరా? ఎందుకని? ఇక్కడికిక్కడే షిఫ్ట్ అయిపోతుంది, ఇక్కడికిక్కడే మారిపోతుంది. దీన్ని రేంజ్ బాండ్ అంటాం. అస్సలు ట్రేడ్ చేయకూడని ఏరియా. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తల దూరిస్తే మన పిఎన్ఎల్ ప్లస్కి వెళ్తుంది, మైనస్కి వస్తుంది, ప్లస్కి వెళ్తుంది. ఎక్కడ మనం ఇంకా అసలు అది ఏమవుద్దో తెలియదు. దీన్ని మనం ఇంకొక పేరు అంటాం, కన్సాలిడేషన్ అంటాం దీన్ని. రేంజ్ బాండ్ లేదా కన్సాలిడేషన్. ఓకేనా, రాసుకున్నారా? సో దీంట్లో మనం ట్రేడ్ చేయకూడదు. అయితే ఈ ట్రెండ్లో ఉండాలి, లేదా ఈ ట్రెండ్లో ఉండాలి. మార్కెట్ ఎలా ఉన్నప్పుడు దీని జోలికే వెళ్ళకూడదు. ఎందుకంటే చాలామంది డబ్బులు పోగొట్టుకునేది ఇక్కడ కాదు, ఇక్కడే పోగొట్టుకుంటారు. ఎందుకనంటే రోజు ట్రేడ్ చేయాలి అనే మైండ్ సెట్లో ఇక్కడ ఎంటర్ అవ్వడం వల్ల లాస్ అయిపోతారు అందరూ. మనం రోజు ట్రేడ్ చేయక్కల్లా, వారానికి 3 ట్రేడ్లు వచ్చినా హ్యాపీగా వారం అంతటికి సరిపడి ఇచ్చేద్ది. మనకు ప్రాబబిలిటీ కావాలి, విన్నింగ్ రేట్ కావాలి. మనం తీసుకునే ట్రేడ్ క్వాలిటీగా ఉండాలి, అంతే, ఇంకేం కాదు. మనం తీసుకునే ట్రేడ్ ఏదైనా సరే క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఏదొకటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మనం ఏమనుకుంటారంటే రోజు ట్రేడ్ చేసేయాలి అనుకుని ఈ లాజిక్లో ఇరుక్కుపోతారు అందరూ. ఈ ఏరియాలో ఇరుక్కుపోతే యూజ్ ఏముండదు ఇంకా ఈ ఏరియాలో ఇరుక్కుపోతే. స్టార్టింగ్లో నేను చేసేవాడిని ఇలాంటి ఇట్లో ఇరుక్కుపోయి, చాలాసార్లు చాలా లాస్ అయ్యాను ఇలాంటి ఇట్లో ఇరుక్కుపోయి.
స్టార్టింగ్లో చెప్పేవాళ్ళు ఉండరండి. నాకు ఎవరు చెప్పలేదు స్టార్టింగ్లో, అసలు నాకు ఎవరు నేర్పలే. అలా చూసి ఇలా చూసి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంతమంది అడిగి ఎవరు ఏం చెప్పరు కూడా ఎవరు కూడా. అంతే, ఇది లాజిక్కే అంత. సో ఇప్పుడు నేను అందరికీ నేర్పిస్తున్నా చక్కగా. సో నేను పడ్డ పెయిన్ మీరు పడకూడదు అనేది నేను తక్కువ టైం, నాకు ఆల్మోస్ట్ 4 to 5 years పట్టింది నేర్చుకోవడానికి, ఓన్లీ లెర్నింగ్కి. అంటే